నవ్వడేస్ చాలామంది కూడా ఫుడ్ సరిగ్గా తీసుకోపోవడం, లేకపోతే సిట్టింగ్ పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్, అలాగే స్పైన్ పెయిన్, మెడ నొప్పి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి? ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నీ కనుక్కోవడానికి నేను ఈరోజు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ చైతన్య గారిని కలవడానికి వచ్చాను. అండ్ నేను లోపలికి ఎంటర్ అవ్వగానే చాలామంది పేషెంట్స్ స్పైన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే స్పైన్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, చాలామంది పేషెంట్స్ కూడా డాక్టర్ కృష్ణ చైతన్య గారి నేమ్ చాలా మాట్లాడుతూ ఉన్నారు. సో నేను అది వినగానే నాకేమనిపించిందంటే నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అంత గొప్ప వ్యక్తా, సో అంత గొప్ప సర్జనా, సో నేను ఆయన్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నానా, ఈ ఫీల్ నాకు వచ్చింది. సో ఒక్కసారి డాక్టర్ కృష్ణ చైతన్య గారిని కలుద్దాము, కలిసి ఆయన స్పైన్ సర్జరీ గురించి, అలాగే రోబోటిక్ స్పైన్ సర్జరీ గురించి ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. పదండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి అంటారు? ఈ నడుము భాగంలోది జనరల్ గా వెన్నునొప్పి అని మనం అంటాం. సో అది యూజువల్ గా ఎందుకు వస్తుంది అంటే, అసలు మహిళల్లో వెన్నునొప్పి రావడానికి గల కారణాలు ఏంటి? దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అలామింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా మన దగ్గర రావాలి. అయితే చాలా మంది ఫిజియోథెరపీతో పాటుగా మసాజులు చేయించుకుంటూ ఉంటారు డాక్టర్. డెఫినెట్ గా ఒక 10 years అయ్యేపాటికి డిస్క్స్ అన్ని ఒక 30 years 40 years అబ్బాయిలో చూసుకుంటే 60 సంవత్సరాల్లో ఉన్నట్టు ఉంటాయి అనమాట. కిమ్స్ లో స్పైన్ సర్జరీకి సంబంధించి ఎలాంటి సో ఫెసిలిటీస్? ఇప్పుడు మెయిన్ వర్క్ చేసేది కిమ్స్ హాస్పిటల్స్ లో, బట్ ఒక రూపాయి కూడా కట్టకుండా సర్జరీ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. హలో డాక్టర్, హౌ ఆర్ యు అండి? డాక్టర్ గారు, చాలా మందికి వెన్నునొప్పి అనేది ప్రెసెంట్ జనరేషన్లో చాలా కామన్ అయిపోయింది. అసలు వెన్నునొప్పికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తుందంటారు? సో బేసికలీ వెన్నునొప్పి ఏంటంటే అండి, మనకి బ్యాక్ లో 3 parts ఉంటాయి. ఒకటి లంబార్ స్పైన్ అంటే లోవర్ బ్యాక్, ఒకటి మిడిల్ లో థొరాసిక్ స్పైన్, పైన నెక్ లో వచ్చే పాటి సర్వైకల్ స్పైన్. సో మన వెన్నుపాము అనేది మెడ దగ్గర నుంచి అంటే C2 మన స్కల్ కింద నుంచి కింద టెయిల్ బోన్ వరకు కంటిన్యూస్ గా ఉంటుంది. ఓకే, సో ఆ ప్రతి వెన్నుపాము పూస మధ్యలోనూ డిస్క్ ఉంటుంది. డిస్క్ ఉండి దాని వెనకాల నుంచి వెన్నుపాము వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ నడుము భాగంలోది జనరల్ గా వెన్నునొప్పి అని మనం అంటాం, లోవర్ బ్యాక్ పెయిన్. సో అది యూజువల్ గా ఎందుకు వస్తుంది అంటే, లాంగ్ టైమ్ సిట్టింగ్ కానీ, లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానీ, బాడీలో ఆ డిస్క్లు కొంచెం తొందరగా అరగడం కానీ, అండ్ ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకుంటాం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ, ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ చేయడం, అండ్ నైట్ టైం స్లీప్ లేకపోవడం. అంటే స్లీప్ లో మనకి జనరల్ గా ఏంటంటే డిస్క్ అనేది రీజనరేట్ అవుతా ఉంటుంది, మనకి పాడైపోయిన డిస్క్ కానీ ఏదైనా ఉంటే. అలాంటిది మనం లెస్ స్లీప్ ఉన్న, యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ లేకపోయినా, స్మోకింగ్ ఎలా చేసినా రీజనరేట్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ డిస్క్ రీజనరేట్ అయ్యి మనకి వెన్నుపాము నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కింద కానీ మనకి ప్రెజెంట్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, చాలా మంది రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు, అండ్ కొంతమంది ఎక్కువ సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వెన్నుకు సంబంధించి? సో యూజువల్ గా సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడం వల్ల ఎక్స్క్లూజివ్ గా ఏమి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేయడం, సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడం అంటే 24/7 లో ఆల్మోస్ట్ లైక్ 8 hours 9 hours కంటిన్యూస్ గా మనం కంప్యూటర్ దగ్గర వర్క్ చేసి, మనం ఎక్సర్సైజెస్ మీద, డైట్ మీద, వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయకుండా, బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ కూడా సరిగా చేయకుండా ఉంటే అప్పుడు క్రానిక్ గా మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 8 to 10 years స్లోగా బ్యాక్ డీజనరేషన్ డెవలప్ అవుతుంది. సో మనకేంటంటే లాస్ట్ స్టేజ్ లో అంటే మనకి ఒక 10 సంవత్సరాల నుంచి నేను కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తున్నాను, కంప్లీట్లీ సెడెంటరీ లైఫ్, అసలు ఎక్సర్సైజ్ కానీ అది ఏం లేదు, వెయిట్ కూడా ఎక్కువ పెరిగిపోయారు, అలాగే ఫ్యాట్ లెవెల్స్ బాడీలో పెరిగిపోయి, స్మోకింగ్ కూడా చేస్తున్నారు, ప్రాపర్ స్లీప్ లేదు, కొన్నిసార్లు నైట్ టైం, కొన్నిసార్లు మార్నింగ్, ఇలా పనిచేస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా ఒక 10 years అయ్యేపాటికి డిస్క్స్ అన్ని ఒక 30 years 40 years అబ్బాయిలో చూసుకుంటే 60 సంవత్సరాల్లో ఉన్నట్టు ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద వే ఇట్ గోస్ ఆన్. అలా కాకుండా మనం 8 years to 10 years వర్క్ చేసినా సరే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, అండ్ హాఫ్ అన్ అవర్ ఒకసారి నుంచుని పని చేయడం, ఈవినింగ్స్ 8 అవ్వగానే ఇంటికి వెళ్ళి 9 నుంచి మార్నింగ్ 7 దాకా కంటిన్యూస్ గా పడుకుంటాం, సౌండ్ స్లీప్ ఉంటాం, స్మోకింగ్, ఆల్కహాల్ లేకపోవడం, ఫ్రైస్ ఎక్కువ తినకుండా, మన హెల్త్ కూడా బాగా చూసుకుంటే ఇట్స్ ఓకే. 7-8 hours రోజుకి పని చేసినా సరే పెద్ద ఇష్యూస్ కావు. సో మనం వీటితో పాటు వేరే సిస్టమ్స్ ని మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు వర్క్ చేస్తే ఎక్కువసేపు రెస్ట్ కూడా ఇవ్వాలి. సో మళ్ళీ వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళకుండా నైట్ పార్టీస్ చేసుకుని అర్ధరాత్రి వెళ్ళి సరిగ్గా పడుకోకుండా అలా ఉంటే మేబీ డెఫినెట్లీ దిస్ మైట్ కాజ్ సమ్ బ్యాక్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్. జనరల్ గా మగవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము బ్యాక్ పెయిన్. అసలు మహిళల్లో వెన్నునొప్పి రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది? మగవాళ్ళు ఆడవాళ్ళని కాకుండా మాకు వచ్చే వాళ్ళలో జనరల్ గా ఫీమేల్ మేల్ రేషియో ఈక్వల్ గానే ఉంటుంది బ్యాక్ పెయిన్ రావడంలో. మామూలుగా జనరల్ గా విమెన్ లో బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ఏంటంటే అది మజిల్ స్ప్రెయిన్, వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా అవ్వచ్చు. అంటే నడుము నొప్పి అనగానే మనం డిస్క్ ప్రాబ్లమ్ అని అనుకోక్కర్లేదు, అది స్పైన్ కాకుండా మజిల్ పెయిన్ అవ్వచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ అవ్వచ్చు, లేదంటే కొంచెం ఒబీస్ గా ఉండి ఎక్కువ కూర్చోలేకపోవడం అవ్వచ్చు, మజిల్ వీక్నెస్ అవ్వచ్చు, అట్లాంటివి కూడా ఉంటాయి. అంటే కంపల్సరీ అది డిస్క్ ప్రాబ్లం కాకపోవచ్చు,
కానీ మనం పర్సే యూజువల్గా డిస్క్ ప్రాబ్లం అని తీసుకుంటే అది విమెన్లో మేల్లో ఇద్దరిలోనూ కామన్గానే కనిపిస్తుంది ఇప్పుడు. సో మెన్స్లో ఎక్కువ ఉంటాం, అమ్మాయిలో తక్కువ ఉంటాం అని కాదు. కాకపోతే మెన్స్లో కొంచెం ఇన్సిడెన్స్ మనం ఎక్కువ అనుకుంటే మాత్రం అది ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఏమైనా వచ్చి ఉండొచ్చు. అండ్ బైక్ డ్రైవింగ్ అదొక కారణం ఉండొచ్చు. అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ మాత్రం స్మోకింగ్ ఉంటుంది. అంటే స్మోకర్స్ లో చాలా కామన్ డిస్క్ ప్రాబ్లమ్స్ అండ్ ఎందుకంటే ఈజీగా ఫ్రాగ్మెంట్ అయిపోతాయి డిస్క్స్, ఈజీగా డీజనరేట్ అయిపోతాయి. సో దానివల్ల స్లిప్ అవడం, నరం మీద కంప్రెస్ చేయడం కూడా ఛాన్సెస్ ఎక్కువ. డాక్టర్ గారు, ఇప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి అంటారు? సో యూజువల్గా మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే వర్కింగ్ కండిషన్స్లో, అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ 30 to 40 years పీపుల్లో తీసుకుంటే రోజు మార్నింగ్ లెగంగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను లెగిసిన తర్వాత నేను సరిగ్గా నడవలేకపోతున్నా, బాగా పెయిన్ వస్తుంది, నైట్ టైం నిద్రలో కూడా నాకు పెయిన్ వచ్చి మెలకు వచ్చేస్తుంది, అండ్ పెయిన్ కాళ్ళలోకి రేడియేట్ అవుతుంది, అప్పుడప్పుడు యూరిన్ మోషన్ కంట్రోల్ కూడా మనకు తగ్గుతుంది అనుకుంటే డెఫినెట్లీ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అలామింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా మన దగ్గర రావాలి. చాలా మంది పెయిన్ రాగానే పోతుందిలే అని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అది దేనికి దారితీస్తుంది అంటారు? ఎక్కువ పెయిన్ యూజువల్ గా మన ఇండియాలో మంచి చెడు వీఆర్ గెటింగ్ యాక్సెస్ టు ఆల్ ద మెడిసిన్స్ విచ్ ఇస్ నాట్ ట్రూ. నేను లాస్ట్ మంత్ ఒకసారి జపాన్ వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్హేలర్ దొరకడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. సో అది ఒక రకంగా మనకి ఇబ్బందే, కానీ దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ నొప్పి గోళీలు కొనుక్కొని, పెయిన్ కిల్లర్స్ కొనుక్కొని, అది ఏ లెవెల్ మనకి ఓవర్ ద కౌంటర్ అమ్మేదా లేకపోతే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ డ్రగ్ కూడా మనకి ఐడియా లేదు. అసలు మనకి ఐడియా లేదు, అమ్మే వాళ్ళకి ఐడియా లేదు. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్ ఇన్ అవర్ కంట్రీ. మా గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా సరే దాన్ని కంట్రోల్ చేయడానికి అది అవ్వట్ల. మనం ఎక్కువ మందులు మాత్రం తీసుకుని వాడితే రెండు థింగ్స్, ఒకటి ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఎలర్జీ కండిషన్స్ రావచ్చు, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఆ మందు పనిచేస్తుంది కాబట్టి మనం ఒక 4 రోజులు అదే వాడుకుంటూ కూర్చుంటాం. అండ్ ఒకవేళ నిజంగా ఏమన్నా డిసీజ్ ఉంటే అది మనకు ఐడెంటిఫై కాదు అర్లీ స్టేజెస్ లో. అయితే చాలా మంది ఫిజియోథెరపీతో పాటుగా మసాజులు చేయించుకుంటూ ఉంటారు డాక్టర్, అది ఎంతవరకు మంచిది? మసాజ్ ఈస్ గుడ్ థింగ్. మన మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి అండ్ డెఫినెట్గా ప్రెషర్ పాయింట్స్ అవన్నీ రిలాక్స్ అవుతాయి. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ అది థెరపీ ఏం కాదు నాకు తెలిసినంత వరకు. అంటే అన్లెస్ ఇట్ ఈస్ సజెస్టెడ్ బై డాక్టర్, ఒక పర్టికులర్ ఫిజియో, ఒక పర్టికులర్ రిజిమ్ మనం సజెస్ట్ చేసే తప్ప రొటీన్ మసాజ్ వల్ల మనకి పెథలాజికల్ కండిషన్స్ ఏం సాల్వ్ కావు. నిజంగా డిస్క్ బల్జ్ ఉందనుకోండి, మసాజ్ వల్ల ఏం తగ్గదు. అది మేబీ విత్ టైం అది ఏదో ప్రోగ్రెస్ అయ్యే వాళ్ళు అది ఎట్లాగైనా తగ్గొచ్చు, కానీ మసాజ్ చేయడం వల్ల అది తగ్గిపోవడం లాంటివి ఏమి ఉండవు. అండ్ వెన్నునొప్పికి సంబంధించి ఎన్ని రకాల సర్జరీలు ఉన్నాయి? సో వెన్నునొప్పిలో సర్జరీస్ చాలా ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ ఓపెన్ స్పైన్ ఫిక్సేషన్, అంటే మనం ఓపెన్ చేసి స్క్రూ వేయడం దగ్గర నుంచి మినిమల్ ఎండోస్కోపిక్ సర్జరీ, అంటే ఒక 15-20 minutes ఒక చిన్న 2 to 3 millimeters డివైస్ లోపల పాస్ చేసే సర్జరీస్ ఉన్నాయి. ఇంకో స్పెక్ట్రమ్లో ఓపెన్ డిఫార్మిటీస్ నుంచి రోబోటిక్ స్పైన్ డిఫార్మిటీస్ కూడా ఉన్నాయి. సో దేర్ మల్టిపుల్ సర్జరీస్. ఇప్పుడు మనం ఒక బేసిక్ డిస్క్ బల్జ్కి తీసుకుంటే 99.9% ఆఫ్ ది టైం సర్జరీ అవసరం పడదు. ఓకే. సో మన టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు ఒక నరం మీద డిస్క్ జారి నరాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో మనం చేసేది ఏంటి, ఆ నరాన్ని ఫ్రీ చేసి డిస్క్ని తీయడమే, అంతేగాని నరం రిపేర్ చేయడం. సో మన టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు ఒక 4 months 5 months మనం దీనికి ఫిజియోథెరపీ ఇచ్చి, రెస్ట్ ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి ఆ పెయిన్ మేనేజ్ చేయగలిగితే ఆ డిస్క్ కొన్నిసార్లు ఆటోమేటిక్గా కరిగిపోతుంది. సో మనం చూడాల్సింది ఏంటి, ఈ 4 months నర్వ్ డ్యామేజ్ మనం కంట్రోల్ చేయగలమా లేదా అనేది. సో మనం ఎగ్జామినేషన్లో లేదు, అంత సివియర్ డ్యామేజ్ లేదు, ఒక 3-4 నెలలు మనం వెయిట్ చేస్తే పేషెంట్కి ప్రాబ్లమ్స్ ఏమి రావు అని అనిపిస్తే డెఫినెట్గా ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, రెస్ట్, కొన్ని అవాయిడింగ్, కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటే ఆ డిస్క్ బల్జ్ తగ్గిపోయి నార్మల్ అయిపోయే ఛాన్స్ 100% ఉంటుంది పేషెంట్కి. సో అలా కాకుండా మనకి ప్రెజెంటేషన్లోనే వచ్చినప్పుడే పేషెంట్కి సివియర్ కంప్రెషన్, అనేబుల్ టు వాక్, ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, అప్పుడు మాత్రం డెఫినెట్లీ వీళ్ళ సజెస్ట్ సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆఫ్ కోర్స్ నేను ఒక 30 members పేషెంట్స్ని చూస్తే, ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నారు. ఈ ఎంఆర్ఐ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ ప్రొజెక్ట్ దిస్ ఎంఆర్ఐ. ఈ పేషెంట్ది యూ కెన్ సీ షీ ఈస్ అనేబుల్ టు సిట్, స్టాండ్, అసలు పడుకోలేకపోతున్నారు. ఎంఆర్ఐ తీసుకెళ్ళడానికి కూడా మనం 2-3 పెయిన్ కిల్లర్స్ ఇచ్చి తీసుకెళ్ళాం. ఎగ్జామిన్ చేసి చూస్తే రైట్ సైడ్ ఆల్రెడీ వీక్ ఉంది, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంది. ఇది మీరు చూస్తే ఇది స్పైనల్ కార్డ్, ఇది డిస్క్. చూసారా ఎంత పెద్ద డిస్క్ ఇది? స్పైనల్ కార్డ్ క్లియర్ గా కంప్రెస్ అయిపోయింది, కొంచెం కూడా కనిపించట్లేదు. అదే మీరు యాక్సియల్ సెక్షన్ లో చూస్తే అసలు డిస్క్ ఏమి, స్పైనల్ కార్డ్ జీరో, విజిబిలిటీ లేదు అసలు, అంత పైన ఉంది. ఈ నార్మల్ లెవెల్స్ లో ఎట్లా ఉండాల్సిన స్పైనల్ కార్డ్ ఇప్పుడు చూడండి కంప్లీట్ గా. ఈ సిచ్యువేషన్ లో వీఆర్ షూర్ దట్స్ నాట్ గోయింగ్ టు కమ్ డౌన్. అంటే మనం ఒక 4-5 రోజులు వెయిట్ చేసినా షీ మైట్ ల్యాండ్ అప్ ఇన్ కార్డ్ అయిపోయినా, ఇలాంటప్పుడు వి సజెస్ట్ సర్జరీ. సో ఆ సర్జరీ కూడా వీల్ డూ రోబోటిక్ సర్జరీ.
Oh. సో నేను మీకు కొంతసేపు తర్వాత ఐ జస్ట్ షో యూ హౌ ద రోబోట్ వర్క్స్. ఓకే ఇది మనకి ఏపీ తెలంగాణ ఫస్ట్ రోబోట్. ఇట్స్ ఎ వెరీ వెరీ అడ్వాన్స్డ్ మెషిన్. ఓకే So- చాలా మంది నార్మల్ సర్జరీ అంటేనే భయపడుతూ ఉంటారు కదా, సో రోబోట్ తో చేయడం వల్ల వాళ్ళకు కొన్ని అపోహలు ఉంటాయి. రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ అసిస్టెడ్ సర్జరీ. Okay. రోబోట్ వచ్చి సర్జరీ చేయదు. Mm. సో మన టాలెంట్ ని మన టెక్నిక్ ని రోబోట్ మాడిఫై చేసి Mm. మనల్ని అసిస్ట్ చేస్తుంది. మనం ఒకవేళ మిస్టేక్ చేస్తుంటే అది చూపిస్తుంది. లాస్ట్ 10 years నుంచి వీఆర్ డూయింగ్ ఓపెన్ సర్జరీస్ ఓకే అండ్ మినిమల్ ఇన్వేజివ్ ఓపెన్ నాన్ రోబోటిక్. రోబోట్ వచ్చింది మాకు ఒక 5-6 months బ్యాక్. Mm. నేను 5-6 months నుంచి రోబోట్ చేస్తుంటే మన నాలెడ్జ్ అది ఎన్హాన్స్ చేస్తుంది తప్ప మనకి ఏమి తెలియకుండా వచ్చి జస్ట్ రోబోట్ కొనుక్కుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ వెరీ డేంజరస్. అయితే రోబోట్ సర్జరీకి రికవరీ ఎంత టైం పడుతుంది అంటారు? యూజువల్ గా మనకి ఎండోస్కోపిక్ రోబోట్ లో ఒక 20-30% అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్లీ. Mm. మిస్టేక్స్ అనేవి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఎందుకంటే సర్జరీ అయిపోయాక Mm. వీడు సిటీ స్కాన్ ఓకే మన థియేటర్ లోనే ఇలాంటి స్కాన్ చేసి అన్ని వెరిఫై చేసి బయట తీసుకొస్తాం. Mm. మామూలుగా సర్జరీస్ లో ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఎక్స్రే తీసి అవును. ఆ తర్వాత చూసుకుని ఏదైనా మిస్టేక్ ఉంటే మనం వెనక్కి వెళ్ళి మనం కరెక్ట్ చేసుకునే పరిస్థితి. Mm. ఇప్పుడు అలాగా చేసేటప్పుడే మనం అన్ని చూసుకుంటాం. వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ ది థియేటర్ యూఆర్ షూర్ దట్ ఇట్ ఈస్ 100% గుడ్. ఇంకా మిస్టేక్ లేదు, స్క్రూ బ్రీచ్ లేదు, నర్వ్ అంతా డీకంప్రెస్ అయిపోయిందని కన్ఫర్మ్ గా మనకు తెలిసిపోతుంది. ఓకే సో ఈ రోబోటిక్ సర్జరీస్ లో మనకి టైం తక్కువ తీసుకుంటుంది, ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, Mm. మన స్కిన్ కటింగ్ అవి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే సో నార్మల్ సర్జరీలో ఒక 2 days లో ఇంటికి వెళ్తే ఇది సేమ్ డే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ పంపించవచ్చు. ఓకే And అసలు పేషెంట్ కి రోబోటిక్ సర్జరీ ఏ సిచ్యువేషన్ లో ఉపయోగపడుతుంది అంటారు? స్పైన్ లో తీసుకుంటే మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేసి Mm. డీకంప్రెస్ చేసి బోన్స్ కట్ చేసే ప్రతి సర్జరీలో రోబోట్ యూస్ఫుల్. ఓకే ఎందుకంటే మనం ఐ బాలింగ్ తో చేసే దాంట్లో ఇప్పుడు నేను 45 degrees మీడియల్ యాంగిలేషన్ అని అనుకుంటే Mm. ఖచ్చితంగా అది 50 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. మనకి గ్యారంటీ లేదు. మన ఐస్ అది క్యాలిక్యులేట్ చేయలేదు అనేది ఫ్యాక్ట్. Mm. మన ఐస్ దానికి ట్రైన్డ్ కాదు. ఓకే కొంతమందికి ఇంకొంచెం ప్రెసిషన్ ఏమైనా ఉండొచ్చు, కానీ నేను వేసిన తర్వాత ఒక 45 degrees మీడియల్ వేయాలనుకుంటే అది 30 to 50 మధ్యలో ఉంటుంది. ఓకే కానీ రోబోట్ తో 45 కరెక్ట్ గా ఉంటుంది. Mm. మనకు తప్పు వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే సో డెప్త్ గేజ్ మనకు తెలియదు. డెప్త్ మనం చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మనం ఐబాలింగ్ తో చెప్పడం చాలా కష్టం. అవును. సో అది రోబోట్ చెప్తుంది. సో ఓకే మనకి ఎంత స్క్రూ వేయాలి, ఎంత లావ్ వేయాలి, ఎంత డెప్త్ లో వేయాలి, ఏ స్క్రూ వేయాలి అన్ని మనం ప్లాన్ చేసుకుని వెళ్తే హ్యాపీగా వీఆర్ షూర్ దట్ దిస్ ఇస్ 100%. ఆ ప్రెసిషన్ వస్తుంది. ఓకే యూజువల్ గా 97% ప్రెసిషన్ ఉంటుంది. నేను లాస్ట్ 10 years లో యూస్ టు ఆపరేట్ అరౌండ్ 500 ఎవ్రీ ఇయర్. Mm. సో అలా అనుకుంటే ఒక 6,000 కేసెస్ మనం అనుకున్నా, Mm. 6,000 కేసెస్ లో 2 to 3% బ్రీచ్ ఉంటుంది. దట్ ఈస్ Okay. పబ్లిష్ డేటా. ఓకే అంటే మన స్క్రూస్ అన్ని స్క్రూస్ వేసినా ఒక 100 స్క్రూల్లో 3 screws కి మీడియల్ బ్రీచ్ లేటరల్ బ్రీచ్ ఉండొచ్చు. Mm. అది క్లినికల్లీ సిగ్నిఫికెంట్ కాకపోయినా సరే ఓకే పోస్ట్ ఆఫ్ సిటీ స్కాన్స్ లో చూసి మనం అది రోబోట్ లో అది ఉండదు. Mhm. ఆల్మోస్ట్ 99.9% కన్ఫర్మ్ అది. ఓకే. అందులో మళ్ళీ మనం వెరిఫై చేసుకుని వామ్ తో చేసిన దాంట్లో 100% గ్యారంటీ Mm. బ్రీచ్ అనేది ఉండదు అన్నమాట. సో కిమ్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే స్పైన్ సర్జరీకి సంబంధించి ఎలాంటి సో ఫెసిలిటీస్? ఇప్పుడు మెయిన్ వర్క్ చేసేది కిమ్స్ హాస్పిటల్స్ లో. ఇందులో వీఆర్ ది బెస్ట్ హాస్పిటల్ టు హ్యావ్ ఎవ్రీ టెక్నాలజీ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. ఓకే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఫస్ట్ థింగ్ ద టేబుల్ ఫర్ ఆపరేటింగ్ స్పైన్. అంటే మనం టేబుల్ ఒక పేషెంట్ కి టేబుల్ యూస్ చేస్తే Mm. పేషెంట్ ని డైరెక్ట్ గా మనం మూవ్ చేయకుండా టేబుల్ మీదే రోన్ కి వెనక్కి ముందుకి రొటేట్ చేసుకోవచ్చు. ఓకే అది అడ్వాన్స్ టేబుల్స్ అంటారు అట్లని. Mm. సో ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్ కానీ మత్తు ఇచ్చిన తర్వాత Mm. మనం వాళ్ళు పక్క టేబుల్ మీద వేసి మళ్ళీ వెనక్కి తిప్పడం ఇలాంటివి చేయకుండా ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది. Mm. అండ్ రోబోట్ కూడా టేబుల్ కి అటాచ్ అవుతుంది కాబట్టి దాన్ని అడ్వాన్స్ టేబుల్స్ అంటారు. ఓకే అలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే దానికి తగ్గట్టు ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్టు బెస్ట్ పాసిబుల్ రోబోటిక్ టెక్నాలజీ ఉంది. Mm. దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ రోబోట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పైన్ మొత్తం ఇంత లెవెల్స్ తీసుకుంటే 30 levels లో Mm. నార్మల్ గా వచ్చే సిటీ స్కాన్ ఓన్లీ 3 to 4 levels కన్వర్ట్ చేస్తుంది. ఓకే సో మనం దీనిపైన సర్జరీ చేయాలంటే మళ్ళీ స్కాన్ చేయాలి. Mm. ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో సింగిల్ టేక్ లో మొత్తం తీసేయచ్చు. ఓకే అది మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట. అది ఇంకెక్కడా లేదు. Mm. ఆ టెక్నాలజీ అయితే ఇండియాలో కూడా నాకు తెలిసి అక్కడ లేదు అది. ఓకే సో ఆ సిటీ స్కాన్ ఇంట్రాపరేటివ్ థియేటర్ లో యూస్ చేసే సిటీ ఉంటుంది. Mm. అండ్ బోన్ స్కాల్పల్స్ అనే టెక్నాలజీ ఉంది. మిసానిక్స్ బోన్ స్కాల్పల్ ఓకే అంటే మనం ఇప్పుడు బోన్ కట్ చేయడానికి యూస్ చేసే నార్మల్ గా రొటీన్ గా ఆస్టియోటమ్స్ అవి వాడతాం. సో బోన్ స్కాల్పల్స్ ఏంటంటే ఇట్ ఈస్ అల్ట్రాసోనిక్ స్కాల్పల్. పొరపాటున ఏదైనా సాఫ్ట్ టిష్యూ తగిలినా సరే దాన్ని ఇంజరీ చేయదు. ఓకే అంటే నర్వ్ వచ్చింది అడ్డంగా, మనం బోన్ కట్ చేసి నర్వ్ ని టచ్ చేసాం, అయినా సరే నర్వ్ డ్యామేజ్ అవ్వదు. ఓ అదే మన నార్మల్ బ్లేడ్స్ కానీ ఆస్టియోటమ్ లో కానీ కొడితే డ్యామేజ్ అది ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ లక్. కానీ ఇది అలా కాదు. ఒక నర్వ్ ని మనం పెట్టినా సరే అది బోన్ అయితే తప్ప దాన్ని డ్యామేజెస్ మిసానిక్ స్కాల్పల్స్ ఉంటాయి. వాటితో చేస్తాం సర్జరీస్. దీంతో పాటు ఇంట్రాపరేటివ్ నర్వ్ మానిటరింగ్ అని ఉంది. లేటెస్ట్ నర్వ్ మానిటర్ మనం ఆర్డర్ చేసాం. అది ఇంకా రాలేదు. మేబీ ఇన్ దిస్ మంత్ వీఆర్ రిక్వైరింగ్ దట్. ఓకే సో అది కూడా ఉంటే సర్జరీ చేసినంత సేపు పేషెంట్ నర్వ్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి, పని చేస్తున్నాయా లేదా అనేది లైవ్ లో చూడొచ్చు. ఓ ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ జరిగితే మనం అప్పుడే దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఓకే ఇది వరకు లేనప్పుడు ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ అయిపోయాక కాళ్ళు కదపమనే వాళ్ళం. అప్పుడు మనం అరే ఇది డ్యామేజ్ అయింది నర్వ్ అని మళ్ళీ వెళ్ళి నర్వ్స్ ఎట్లా ఉన్నాయి ఎత్తికి చేయాల్సి వచ్చేది.
ఇప్పుడు మనకి రోబోట్ వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అవుతున్నా సరే ఈసీజీ లాగా మనకి గ్రాఫ్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా డ్యామేజ్ అయితే మనకి తెలిసే లోపల వెంటనే సిగ్నల్ వస్తుంది, సంథింగ్ రాంగ్ అని తెలుస్తుంది, మనం దాన్ని ఆపేసి దాన్ని రివర్స్ చేస్తాం. సో వీఆర్ 100% షూర్. అండ్ దాన్ని మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకునేది నర్వ్ మానిటర్తో కూడా కన్ఫర్మ్ చేసి నర్వ్ ఫంక్షన్స్ బాగానే ఉన్నాయా లేదా సర్జరీ చేసినంత సేపు అని చెక్ చేస్తాం. సో ఈ టెక్నాలజీ అంతా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో టెక్నాలజీ విత్ హ్యూమన్ కంపాషన్ అండ్ హ్యూమన్ బ్రెయిన్ విల్ వర్క్ వండర్స్. రెండు ఉండాలి డెఫినెట్గా. ఒక రోజుకి ఎంతమంది పేషెంట్స్ చూస్తారు సార్? యూజువల్గా అరౌండ్ 25-30. ఓన్లీ స్పెషాలిటీ వర్క్ కాబట్టి అందరూ 99% ఓన్లీ స్పైన్ పేషెంట్స్. ఎవరైనా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనకి స్పైన్ ప్రాబ్లం ఉందని తెలిసి స్కాన్స్ అవన్నీ చేసి యూజువల్గా సో కన్ఫర్మ్గా ఈ స్పైన్ ప్రాబ్లం ఉంది ఉందని చెప్పి అది ఐడెంటిఫై చేశాక నా దగ్గరకు వస్తారు. సో నా యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇంకా బయట చూసి తగ్గక పెయిన్ తగ్గక అట్లాంటి సిచ్యువేషన్స్లో వస్తారు. సో ఇది ఆపరేషన్ థియేటర్. సో మా జూనియర్స్ వచ్చి వాళ్ళు మీకు డ్రెస్ చేంజ్ చేయించి సార్ లోపలికి తీసుకొస్తారు. వచ్చిన తర్వాత ఐ విల్ షో యూ హౌ వి డు రోబోటిక్ సర్జరీ. ఓకే సార్. నేను రోబోట్ది ఒకసారి ఐ విల్ షో యూ హౌ వి డూ ఎ రోబోటిక్ సర్జరీ. ఓకే. ఇట్స్ ఆల్రెడీ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. నేను మీకు చూపిస్తాను. దిస్ ఈస్ అ స్టెరైల్ ఏరియా. ఇక్కడ నుంచి మీరు మనం ఏది టచ్ చేయకూడదు, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టెరైల్ హియర్. సో బెటర్ ఐ జస్ట్ టేక్ యూ ఇన్సైడ్. So this is our operation theatre. We have 4 OTs and this is the spine OT. This is orthopedic OT. ఈ పేషెంట్కి మనం సర్జరీ చేసేది. దిస్ ఈస్ కాల్డ్ లిస్థెసిస్. L5 బోన్ అనేది కొంచెం ముందుకు జరిగింది అనమాట. స్పాండైలోలిస్థెసిస్ అంటాం దీన్ని. సో ఇది మనం రోబోటిక్ బయట నుంచి ఓపెన్ చేయకుండా చేస్తున్నాం. హర్ష కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఆయన కూడా. హలో సార్. సో ఆయన చేస్తున్నారు. ఈ జస్ట్ షో యూ హౌ దిస్ ఈస్ ద ఇంట్రాపరేటివ్ సిటీ స్కాన్ విచ్ వీ హ్యావ్. సో అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లాన్ చేస్తాం. దిస్ ఈస్ ద రోబోట్. వీళ్ళు మన కంపెనీ పీపుల్. ఒకసారి చూపించిన S1 ప్లానింగ్. సో మనం సిటీ చేసి పేషెంట్కి ఇక్కడ స్క్రూస్ ఎట్లా చేయాలనేది వీల్ ప్లాన్ ఇట్ ఇన్ ద కంప్యూటర్. We'll just show you, if you want to put that screw, this robot will go and guide it there. సో మీరు అక్కడ చూస్తున్నట్టు ఆ ఫోటోలో అవన్నీ మనం బయట నుంచే చేస్తాం. We don't open the skin. Just a screw ఎంత హోల్ ఉంటే అంతే హోల్ నుంచి we'll do the surgery. సో దాంట్లో మనకి మధ్యలో కట్ చేయడం, బోన్స్ రిమూవ్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు. సో ఇక్కడ మనం ప్లాన్ చేసింది S1 రైట్ సైడ్కి సర్జికల్ ఆర్మ్ని పంపిస్తాం. సో ఆ రోబోట్ వెళ్ళి కరెక్ట్గా డైరెక్షన్ చూపిస్తుంది. ఆ రోబోట్ లోపల నుంచి వీల్ పుట్ ద స్క్రూ. So when you are trying to do, you can see in the screen exactly ఇక్కడ సర్జన్కి కనిపిస్తుంది, అక్కడ మనకు కూడా ఎట్లా వెళ్తుంది స్క్రూ అనేది చూసుకుంటా లైవ్. సో ఇందాక మీరు చెప్పినట్టుగానే రోబోటే మొత్తం చేయదు, సర్జన్ చేస్తారు. ఆ రోబోట్ నుంచి మనం చేస్తాం. So you can see live that where you are going with the screw. That pink color one. Yeah, pink మనం వేసేది, బ్లూ మనం ప్లాన్ చేసేది. ఓకే. So now we'll check the accuracy. Surgery is already done. సో అది మనకు 3D స్కాన్, మనకి సర్జరీ ముందు తీసిన CT స్కాన్. సో ఒకసారి మనం ఇప్పుడు మళ్ళీ CT స్కాన్ తీసి విల్ జస్ట్ కన్ఫర్మ్ ఆల్ ద స్క్రూస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఈస్ డన్ ప్రాపర్లీ, అండ్ దెన్ విల్ ట్రై టు క్లోజ్. సో దిస్ ఈస్ ద CT స్కాన్. సో ఈ CT చేసి ఫైనల్గా ముందు MRI ఎలా ఉంది, ఇప్పుడు CT ఎలా ఉంది, స్క్రూస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అన్ని మనం మళ్ళీ ఇప్పుడు రీకన్ఫర్మ్ చేశాకే సర్జరీ అయిపోయింది. జస్ట్ ఆపరేషన్ థియేటర్ లోనే అయిపోతుంది స్కాన్ కూడా, సర్జరీ ఇక్కడ స్కాన్ కూడా ఇక్కడ అయిపోతుంది.
is the way we do a robotic surgery. So today we had 3 surgeries. This was the last surgery. ఓకే It's completed and now maybe in half an hour I'm waiting for the patient బయటికి రాగానే అంత బాగానే ఉన్నాక ఓకే. అంత ఈజీగా అంత అంటే పేషెంట్కి కూడా ఏ మాత్రం ఇంత కూడా ఐ మీన్ బ్లడ్ పోకుండా చాలా ఈజీగా చూసారు కదా, బ్లడ్ లాస్ తక్కువ, ఇట్స్ వెరీ ఈజీ, డైరెక్ట్ గా స్కిన్ లోంచే చేసేస్తాం అండ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. లైవ్ లో మనం చూడొచ్చు ఎట్లా చేస్తున్నాము, అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో దెర్ ఇస్ అ వండర్స్ విచ్ టెక్నాలజీ కెన్ మేక్. అలాంగ్ విత్ దట్ వీ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పర్టైజ్. అవన్నీ తెలిసి ఉండాలి. ఆ మెషిన్ ఎలా కనుక్కున్నారు, దాని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, అవన్నీ కూడా అప్పుడు వీ కెన్ యాక్చువల్లీ డూ దట్. సో మెనీ పీపుల్ వర్కింగ్ దేర్. ఒక టెక్నీషియన్, ఇద్దరు ఇంప్లాంట్ పీపుల్ అండ్ ద పర్సన్ హూ హ్యాస్ రోబోటిక్ ఇన్ఛార్జ్ అండ్ ఇద్దరు కన్సల్టెంట్స్, మా స్టూడెంట్స్, వీఆర్ ట్రైనింగ్, ఎవ్రీబడి విల్ బి దేర్. సో అందరు టీమ్ కలిస్తేనే will be successful. లేకపోతే so you can see at least 10 people are in the operation. Correct. The surgery, everybody should know about the robot. అందరికి దాని గురించి అంతా తెలిసి ఉండాలి. ఓకే. సో మేము చేసేది పైన ఫైన్ వర్క్స్, ఏమైనా ట్రబుల్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం. సో రోబోటిక్ సర్జరీ చేయాలంటే దాని గురించి పర్టికులర్గా అన్నీ తెలిసి ఉండాలి, చాలా ట్రైన్డ్ అప్ అయ్యి ఉండాలి. సో అప్పుడు కానీ సక్సెస్ అవ్వదు. సార్ మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం బిజీగానే ఉన్నారు అండ్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. మరి ఫ్యామిలీకి ఎలా టైం స్పెండ్ చేస్తుంటారు? ట్రావెల్ చేసినా సరే ఐ మేక్ షూర్ ఐ హ్యావ్ టైం. సో ఈవినింగ్ ఇవాళ 6:37 తర్వాత ఐ గో హోమ్. ఐ డోంట్ హ్యావ్ ఎ క్లినిక్ అవుట్ సైడ్ దిస్ హాస్పిటల్. సో whoever comes to me should come to me between 10 to 5 and I have a very good team who will take care of the patients in my absence. సార్ మెడికల్ ఫీల్డ్లో బయట చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకని కిమ్స్నే ఎంచుకోవాలి, ఎందుకని కిమ్స్కే రావాలంటారు? ఒకటి కరెక్ట్ మీరు అడిగింది, మెడికల్ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంది. కానీ సెకండ్ థింగ్ ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఇంకా రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది. అంటే మన పాపులేషన్ 140 crores, 1.4 billion ఇప్పుడు. సో ఇంతమందిలో ద అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్న హాస్పిటల్స్ కానీ ప్రాపర్ స్పైన్ సర్జన్స్ చాలా తక్కువ ఉన్నారు. అలాగే మన గవర్నమెంట్స్ కానీ అటు ఏపీసీఎం కానీ లేకపోతే ఇక్కడ కానీ వీళ్ళందరూ కూడా దానికే ట్రై చేస్తున్నారు టు ఇంక్రీజ్ ద సీట్స్, టు గివ్ గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికే రావాలని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే నేను ఇవాళ టెక్నాలజీ ఎక్వైర్ చేసి మన కిమ్స్ భాస్కరరావు గారు కానీ మమ్మల్ని ట్రస్ట్ చేసిన టెక్నాలజీ ఎక్వైర్ చేయడం వల్ల 2 అడ్వాంటేజెస్. ఒకటి, డెఫినెట్గా ఐ కెన్ డూ ఎ బెటర్ సర్వీస్ దెన్ అదర్ డాక్టర్స్. అండ్ సెకండ్ థింగ్, ఐ విల్ స్టార్ట్ అదర్ హాస్పిటల్స్ టు థింక్ అబౌట్ దిస్ సో దట్ వాళ్ళు కూడా ఇది ఎక్వైర్ చేస్తే హైదరాబాద్లో జనాలకి అండ్ మన ఇండియాలో జనాలందరికీ బెస్ట్ పాసిబుల్ హెల్త్ కేర్ దొరుకుతుంది. సో మీరు ఎవరైతే మీకు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎవరైతే మీతో బాగా మాట్లాడతారో, సో పేషెంట్స్ ఆర్ గుడ్ ఎనఫ్, దే కెన్ ఐడెంటిఫై డాక్టర్. వాళ్ళు మాట్లాడగానే వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు మనకి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు, మనకి అవైలబుల్గా ఉన్నారా లేదని. సో యూ గో టు ఎనీ గుడ్ డాక్టర్, బట్ యూ హ్యావ్ టు సీజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతే. మనం యూట్యూబ్ వీడియోస్ లేకపోతే ఇవి చూడటం కాదు, జస్ట్ వాళ్ళ పేషెంట్ రివ్యూస్ కొంతవరకు చూడొచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్కడ చదివాడు, ఎలా చదివాడు, అండ్ మీకు పర్సనల్గా ఎవరైనా పేషెంట్ చెప్పినా దీస్ థింగ్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ లుకింగ్ అట్ దీస్ వీడియోస్. వాటిని నమ్మి యూ కెన్ గో టు ఎనీ డాక్టర్. ఐ డోంట్ థింక్ they will do a fantastic job. Anybody will do a good job. సార్ మనీ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అనిపించదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ బిల్లే కనిపిస్తుంది. రోబోటిక్ సర్జరీ అంటే ఓ మై గాడ్ ఎంత బిల్ అవుతుందా అలా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మెడికల్ సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీయే. అందులోనూ ఇంత టెక్నాలజీ, ఇంత ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ, చాలా ఎక్స్పెన్సివ్ ఇది. అలాంటివి మనం ఎక్వైర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కిమ్స్లో స్పైన్ సర్జరీస్ చేస్తున్నాం. సో 99.9% ఆఫ్ ది టైమ్స్ విల్ సీ ఈవెన్ రోబోట్ యూస్ చేసినా సరే మనం నార్మల్ సర్జరీ కాస్ట్కి పంపించాలని ట్రై చేస్తాం. ఒక పేషెంట్ వచ్చి సార్ మా దగ్గర మనీ ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఇట్లా ఉన్నాయంటే రోబోటిక్ సర్జరీ 2 లక్షల్లో చేసిన ఆప్షన్స్ కూడా చాలా మందికి ఉంది. కొంతమందికి చిన్నపిల్లలు వస్తారు డిఫార్మిటీస్ కానీ, ఒక నెల రోజులు 2 నెలలు ఇక్కడ ఉంచి నేను జస్ట్ మా మేనేజ్మెంట్కి సార్ ఈ పేషెంట్ చాలా పూర్, వీళ్ళకి మనం ఇచ్చేద్దాం అంటే ఇట్స్ ఓకే, మనకు పోయేది కరెంటే కదా, జస్ట్ మందులు ఒకటి కొనుక్కోండి, లేదంటే అవి కూడా మనం మెడికల్ రెప్స్ అరేంజ్ చేయొచ్చు. సో వీ కెన్ సీ దట్ ద కాస్ట్ ఆఫ్ ది సర్జరీ విల్ బి వెరీ లెస్. అండ్ ఇది కూడా జరగకపోతే దేర్ ఆర్ ఫండింగ్ హాస్పిటల్స్. అంటే చాలా మంది ఏజెన్సీస్ లేదంటే మా దగ్గర చేసుకునే పేషెంట్స్ కొంతమంది చాలా రిచ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి ఒక మెసేజ్ పెడతాం, ఒక గ్రూప్ ఉంటుంది, సార్ దెర్ ఈస్ ఎ పేషెంట్ హూ ఈస్ నాట్ అఫోర్డబుల్, విల్ డొనేట్ సమ్ మనీ అంటారు. ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చాలా ఆర్గనైజేషన్ పోస్ట్ ద వీడియో అండ్ పీపుల్ క్రౌడ్ ఫండింగ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ ఆప్షన్స్. I don't remember rejecting a patient for financial issues. Okay. Worst case scenario lo we can admit him in a government hospital and we can also go. Nobody will object. Okay. So first మన ఫైనాన్షియల్ ఇష్యూ పక్కన పెట్టి ఒక డాక్టర్ని ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే
భయపడకుండా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా వెళ్ళి సార్ నా ప్రాబ్లం ఇది, నేను ఇంత డబ్బులు పెట్టుకోలేము, లేదంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే రిజెక్ట్ చేసే డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారండి. బట్ దేర్ ఆర్ ₹1 కూడా కట్టకుండా సర్జరీ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్. బయట మేము వచ్చినప్పుడు అందరు మీ గురించే చెప్పుకుంటున్నారు అండ్ మీకు చాలా మంచి పేరు ఉంది కూడా. ఎందుకని ఇక్కడే చూస్ చేసుకున్నారు మీరు? సో నేను పర్టికులర్గా ఒక లొకేషన్ అని అనుకోలేదండి. 10 years బ్యాక్ నా దగ్గర ఏమీ లేదు అంటే ఐ వాజ్ జస్ట్ ఫ్రెష్ పాస్అవుట్ 2015లో వచ్చినప్పుడు నేను చాలా మందిని కలిశాను. అలాగే కిమ్స్ మేనేజ్మెంట్ దగ్గర కూడా వెళ్ళాను. నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగకుండా నా క్రెడెన్షియల్స్ అన్ని చూసి నెక్స్ట్ డే జస్ట్ దే టోల్డ్ దట్ యు గో అండ్ జాయిన్. సో నాకు అంత ఆపర్చునిటీ, నాకు ఏమి లేనప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ టుడే ఐ ప్రూవ్ దట్ ఐ మైట్ బి వన్ ఆఫ్ ది గుడ్ సర్జన్స్ ఇన్ దిస్ సిటీ అలాంగ్ విత్ మెనీ అదర్ సర్జన్స్. చాలా మంది స్పైన్ సర్జన్స్ ఉన్నారు. And I didn't find a reason to move out of this place because not only money, I get the flexibility, I get good technology, and billing is very, very reasonable. ఇప్పుడైనా మనం ఒక పేషెంట్కి ఎంత డిస్కౌంట్ అయినా సరే నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ థాట్ లేకుండా మేనేజ్మెంట్ విల్ నెవర్ సే నో. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ జెన్యూన్. లైక్ కిమ్స్కి చాలా మంచి పేరు ఉంది. అండ్ నాకు అటు రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, విజయవాడ, యాక్చువల్లీ నా రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో, అండ్ హైదరాబాద్లో మా పేరెంట్స్, మా మదర్ హైదరాబాద్ నుంచి. సో all these patients are very comfortable with this hospital. So unless మనకి ఏదైనా ఇష్యూ ఉండి ఇబ్బంది ఉంటే తప్ప మనము అండ్ ఫైనాన్షియల్ అనుకుంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ ఈజ్ నాట్ ద ప్రొఫెషన్ టు మేక్ మనీ. సో ఇది మనకు ప్యాషన్ అనిపించాలి అంతే. ఆబ్వియస్లీ మనీ కావాలి, నేనేమి డబ్బులు అవసరం లేదు అనట్లేదు. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మేక్ మనీ అండ్ డూ ఎ బిజినెస్ దేర్ మెనీ అదర్ ఆప్షన్స్. బట్ హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ అలాంగ్ విత్ అవర్ ప్యాషన్ అండ్ జస్టిస్ టు ద పేషెంట్. బికాస్ ఒక పేషెంట్ మనకి సర్జరీకి మనకి ఒప్పుకున్నారంటే దాని అర్థం ఏంటంటే హీ ట్రస్టెడ్ యూ సో మచ్, అంటే వాళ్ళ లైఫ్ మన చేతిలో పెట్టినట్టు. సో ఇక్కడ డబ్బుల కన్నా చాలా సంథింగ్ ఆర్ మచ్ హయ్యర్ దెన్ మనీ. అండ్ ఐ బిలీవ్ మై లాస్ట్ సర్జరీ ఆఫ్టర్ maybe 20-30 years also might be in KIMS only, we'll see.